మార్కెట్‌లో అందరూ చెప్పినట్టుగా 2% రిస్క్ పర్ డే అనేది స్కామ్ అండి. దయచేసి దాన్ని ఆపేయండి. నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. ఇవాళ మనం స్టాక్ మార్కెట్‌లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ మనీ మేనేజ్మెంట్. దీని కాన్సెప్ట్స్ గురించి, దీన్ని ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అనేది ఇవాళ మనం వీడియోలో చూద్దాం. నావి ఇంతకు ముందు వీడియోస్ మీరు మొత్తం చూడకపోయినా పర్లేదండి. ఈ వీడియో మాత్రం కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇది మీ ట్రేడింగ్ జర్నీని మార్చేయగలదు. అండ్ యాజ్ యూజువల్గా ఒక ఆల్గో ఆఫర్ గురించి చెప్తానండి నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో. అందరూ ట్రేడర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇంపార్టెంట్లీ బిగినర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్ట్రాటజీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి. స్ట్రాటజీ ఇంపార్టెంట్ అయితే మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయండి. అయినా కూడా రీటైలర్స్ ఎందుకు లాస్ అవుతున్నారు అంటే స్ట్రాటజీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మనీ మేనేజ్మెంట్ అండ్ ట్రేడర్ సైకాలజీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే మన స్ట్రాటజీ 33% రోల్ ప్లే చేస్తే మిగతా 66% ఏదైతే ఉందో అది రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 100%లో 33% మాత్రం మన చేతిలో లేదండి. మార్కెట్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది నా చేతిలోనూ లేదు, మీ చేతిలోనూ లేదు. కానీ ఈ 66% ఏదైతే ఉందో ఇది మన కంట్రోల్లో ఉంటుందండి. ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ నేను ఏం చెప్తున్నానో దానికి ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతారండి. అండ్ చాలా బుక్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద ట్రేడర్స్ వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ల గురించి చాలా బుక్స్ రాశారు. ద డిసిప్లిన్డ్ ట్రేడర్ అని ఆర్ ట్రేడింగ్ ఇన్ ద జోన్ అని బుక్స్ చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి ఆ బుక్స్ చదవండి, మీకు దాని గురించి ఒక ఐడియా వస్తుంది. డిస్క్రిప్షన్లో నేను దాని బుక్స్ నేమ్స్ యాడ్ చేస్తానండి. అండ్ లాసెస్ అనేవి చాలా కామన్ అండి. లాసెస్ని మనం ట్రేడింగ్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిందే అండ్ లాసెస్ యాక్సెప్ట్ చేయాలండి. లాసెస్ని ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అసలు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? రిస్క్ మేనేజ్మెంట్ని మనీ మేనేజ్మెంట్ అని కూడా అంటారండి. అండ్ మనీ మేనేజ్మెంట్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్లో చాలా టాపిక్స్ ఉంటాయండి. పొజిషన్ సైజింగ్ అని కానీ, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అని కానీ, క్యాపిటల్ అలొకేషన్ అని కానీ, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. అండ్ వీటన్నింటి గోల్ ఒకటే, హ్యూజ్ లాసెస్ని ఎలా తప్పించాలి అనేది. అసలు హ్యూజ్ లాసెస్ ఎందుకు తప్పించాలి? ఎందుకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. లెట్స్ సే మనం ఒక స్టాక్ తీసుకున్నాం 100 రూపీస్ దగ్గర. ఈ 100 రూపీస్ స్టాక్ కాస్త 50 రూపీస్కి పడింది. అప్పుడు మన లాస్ ఎంత? -50. అంటే 50% మనం లాస్ వచ్చేసింది. అదే 50 రూపీస్ నుంచి మనం 100 రూపీస్కి తీసుకెళ్ళాలి మళ్ళీ మన పోర్ట్ఫోలియో అంటే నాకు 50% లాస్ వచ్చినట్టుగా 50% ప్రాఫిట్ వస్తే సరిపోదండి. 50% ప్రాఫిట్ వస్తే నేను 75 వరకే వెళ్తాను. నాకు 100% ప్రాఫిట్ వస్తేనే నేను మళ్ళీ నా పోర్ట్ఫోలియోని రికవర్ చేసుకోగలుగుతాను. ప్రాఫిట్లు సంపాదించుకోవడానికి డబుల్ ద టైం, డబుల్ ద ఎనర్జీ కావాలి. సో ఇదంతా చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హ్యూజ్ లాసెసే రాకుండా అవాయిడ్ చేయాలి. అండ్ ఒకవేళ ఇలాగ హ్యూజ్ లాసెస్ వస్తే ట్రేడర్ సైకాలజీ కూడా మారుతుందండి. అంటే ఒకే రోజులో ఎక్కువ డబ్బులు పోయినా ఆర్ కంటిన్యూగా డబ్బులు పోతున్నా కూడా మనకి తెలియకుండానే తప్పులు చేస్తామండి, రివెంజ్ ట్రేడింగ్లు చేస్తాము. ఇవన్నీ తప్పించాలంటే అసలు ఫస్ట్ హ్యూజ్ లాసెసే రాకుండా అవాయిడ్ చేయాలి. అండ్ ఆనెస్ట్గా చెప్పండి, మీరు కూడా ఎంతమంది ఇలా చేసి ఉంటారండి? అంటే 100 రూపీస్ది 90కి పడిపోతే ఇక 10 రూపీస్ లాస్ వచ్చింది, మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయము. సరే అది రికవర్ అవుతుందిలే అని వెయిట్ చేస్తాం. 85కి వస్తుంది, సరే పోనీ 90 వరకైనా వస్తుంది కదా అని వెయిట్ చేస్తాం. ఇంకా వస్తుంది, ఇంకా లాస్ అవుతుంది. అలాగా హ్యూజ్ లాసెస్ వస్తాయండి. కానీ మనం ఎందుకు అలా చేస్తాము? ఎందుకు అంటే మనం ఫస్ట్ ప్లేస్లో లాస్ని యాక్సెప్ట్ చేయలేమండి. మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే, రూపాయి సంపాదించుకొని చూసుకుంటూ పెరిగిన వాళ్ళమే. సో ఒక రూపాయి పోతుంది అంటే అది మళ్ళీ రికవర్ అవ్వడానికి మన మైండ్ రెడీగా ఉంటుంది. కానీ ఆ లాస్ యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్దాం అనేది మన మైండ్లో ఉండదండి. అక్కడే పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దానివల్లే చాలామంది ట్రేడింగ్ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అసలు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం లాస్ని యాక్సెప్ట్ చేయాలండి. లాస్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. మన మైండ్ని సెట్ చేసుకోవాలి లాసెస్ యాక్సెప్ట్ చేయడానికి. ఈ లాస్ అనేది ఒక జబ్బు లాంటిదండి. దాన్ని తక్కువలో ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి దానికి మెడిసిన్ తీసుకొని పొజిషన్ ఎగ్జిట్ అయిపోతేనే మనకి చాలా బెటరు.
మనకు ఆల్వేస్ నెక్స్ట్ ట్రేడ్ ఉంది, నెక్స్ట్ ట్రేడింగ్ డే కూడా ఉంది. సో ఇప్పుడు మనం అంతా రిస్క్ మేనేజ్మెంట్ గురించి చూసాం కదా. దీనికి ఒక 6 గోల్డెన్ టిప్స్ ఉన్నాయండి, దీన్ని ఎలా కరెక్ట్గా ఫాలో అవ్వాలి అని. ఆ టిప్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి 2% పర్ డే ఈజ్ అ స్కామ్. 2% రిస్క్ ఆర్ లాస్ పర్ డే ఈజ్ అ స్కామ్. నేను చెప్తున్నానండి, మ్యాథమెటికల్గా చూస్తే కనుక 2% మీకు రోజు లాస్ వచ్చింది అంటే 50 days పడుతుందండి మీకు మొత్తం పోర్ట్ఫోలియో ఖాళీ అవ్వడానికి. కానీ మీరు సైకలాజికల్గా ఆలోచించండి, 2% లాస్ ఇలా వస్తూ ఉంది అంటే ఒక 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత మన సైకాలజీ దెబ్బతింటుంది. అంటే కంటిన్యూగా లాస్ వస్తూ ఉంటే, కంటిన్యూగా డబ్బులు పోతూ ఉంటే మనకు తెలియకుండానే మన మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని 1% పర్ డేకి లిమిట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ముందు జనరేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ కానీ, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ వేరు. ఇప్పుడున్న మన మోడర్న్ ట్రేడర్స్ డ్రాడౌన్స్ని 20% అయినా కూడా మనం యాక్సెప్ట్ చేయట్లేదండి. దానికోసమే 1% లాస్ పర్ డేకి మనం లిమిట్ చేసుకోవాలి. సెకండ్ ఏంటి, లిమిట్ పర్ ట్రేడ్ లాస్ టు 0.5 to 1%. అంటే డే స్టార్ట్ చేశాక మీరు ఏదైతే ట్రేడ్స్ చేస్తారో ఒక్కొక్క ట్రేడ్కి కూడా మీరు 0.5 to 1% లాస్ని మాత్రమే పెట్టుకోండి. అండ్ స్టాప్ లాసెస్ యూస్ చేయండి. ఈ స్టాప్ లాసెస్ యూస్ చేయకుండా మార్కెట్ ఈ ప్రైస్కి వచ్చినప్పుడు ఈ స్టాక్ నేను పొజిషన్ ఎగ్జిట్ చేస్తాను అని వెయిట్ చేయకూడదండి. మన మైండ్ తెలియకుండా సరే ఇక్కడికి వచ్చింది కదా, ఇంకొంచెం పైకి వెళ్తుందేమో, ఇంకొంచెం పైకి వెళ్తుందేమో అని మన మైండ్ మనల్ని డీవియేట్ చేస్తుంది. సో ఇదన్నా తప్పించాలంటే స్టాప్ లాసెస్ యూస్ చేసుకోండి. ఈ స్టాప్ లాసెస్ వల్ల లాసెస్ అనేవి చాలా మటుకు లిమిట్ అవుతాయండి. ఈ స్టాప్ లాసెస్ వాడకుండా మాత్రం ట్రేడింగ్ చేస్తే చాలా బ్లండర్ చేసినట్టే. థర్డ్ది ఏంటి అంటే, డోంట్ టేక్ టూ మెనీ ట్రేడ్స్. ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకండి, బైలు సెల్లు, అన్లెస్ మీరు స్కాల్పర్ అయితే తప్ప. ఎక్కువ ట్రేడ్స్ తీసుకొని మీరు 4% 5% ప్రాఫిట్లు వస్తే మీకు వచ్చిన 4% 5% ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఎక్స్పెన్సెస్ రూపంలోనే వెళ్ళిపోతుంది. అందుకని మీరు స్కాల్పర్ అయితే తప్ప ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకండి. నెక్స్ట్ ఏంటి, టేక్ అ బ్రేక్ ఇఫ్ యూ గెట్ కంటిన్యూస్ లాసెస్. మీరు ఇవాళ ట్రేడింగ్ చేశారు, లాస్ వచ్చింది, రేపు వచ్చింది లాస్, ఎల్లుండి వచ్చింది, తర్వాత రోజు వచ్చింది, ఇలా మీకు కంటిన్యూస్ లాసెస్ కనుక వస్తున్నట్టయితే మీకు తెలియకుండానే మీ మైండ్ డిస్టర్బ్ అయిపోయి తప్పులు చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అందుకని కంటిన్యూగా కనుక మీకు లాసెస్ వస్తే కొంచెం బ్రేక్ తీసుకోండి. ఒక 4 రోజులు ట్రేడింగ్ చేయకండి, బ్రేక్ తీసుకొని అప్పుడు మళ్ళీ ట్రేడింగ్ రీస్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, హ్యాండిల్ డ్రాడౌన్స్ విత్ కేర్. డ్రాడౌన్స్ అంటే తెలియని వాళ్ళ కోసం అండి. లెట్స్ సే నాకు జాన్లో నా పోర్ట్ఫోలియో వచ్చేసి 1 lakh ఉంది. అది హయ్యెస్ట్ పీక్ వెళ్ళింది ఫెబ్లో 1.5కి వెళ్ళింది. ఇప్పుడు ఫెబ్ మిడ్లో నాకు 1.2కి వచ్చింది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని డ్రాడౌన్ అంటారు, అంటే 30,000 డ్రాడౌన్. ఇది మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు 30,000 అంటే 20% వస్తుందండి. మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు 1 lakh నుంచి కాకుండా 1.5 lakh నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ డ్రాడౌన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దీన్ని 10% కనుక వస్తే మీరు పొజిషన్ సైజింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే లెట్స్ సే మీరు ఇంతకుముందు ఒక 20 లాట్స్తో ట్రేడ్ చేస్తే ఇప్పుడు 10 లాట్స్కే చేయండి. ఒకవేళ ముందు మీరు 10 లాట్స్కి చేస్తే ఇప్పుడు 5 లాట్స్కే చేయండి. అలాగా పొజిషన్ సైజింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ డ్రాడౌన్ కనుక మీది 15 to 20%కి రీచ్ అయింది అంటే అసలు మీరు ఏ స్ట్రాటజీతో ట్రేడ్ చేస్తున్నారు అనేది కొంచెం ఫోకస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఆల్వేస్ డైవర్సిఫై యువర్ మనీ ఇంటూ మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మీరు ఓన్లీ ట్రేడింగ్లోనే కాకుండా అదే డబ్బులు తీసుకెళ్ళి కొంచెం ట్రేడింగ్లో, కొంచెం ఇన్వెస్టింగ్లో, కొంచెం గోల్డ్లో అండ్ కొంచెం డెట్లో పెట్టండి. ఇలాగా ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక్క దాంట్లో కాకుండా డైవర్సిఫై చేయండి. సో ఒకటి కాకపోతే ఇంకొకటైనా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యి మీరు కనుక రిస్క్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేస్తే, మనకి ఇందాక చూసినట్టుగా రిస్క్ మేనేజ్మెంట్ని చూసుకుంటే మిగతా ట్రేడింగ్ సైకాలజీ ఏదైతే ఉందో ఇది దానంతలో అది దారిలోకి వస్తుందండి. ఈ స్ట్రాటజీ మన చేతిలో లేదనుకున్నాం కదా, సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేస్తే ఇది దానంతట అదే దారిలోకి వస్తుంది. సో మీరు 33%ని మేనేజ్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్తో మీకు మిగతా సెకండ్ 33% రిజల్ట్ కూడా వస్తుంది. అంటే 66% రిజల్ట్స్ మీకు ముందరుంటాయి. సో ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వండి, డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. మీ రూల్స్ మీరు బ్రేక్ చేయకండి, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఈ రూల్స్ ఫాలో అయ్యి మీరు ట్రేడింగ్ చేస్తే
రిస్క్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేసుకుంటే ప్రాఫిటబుల్గా ఉంటారు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టుగా ఆఫర్ అండి, ఒకవేళ మీకు ఆల్గో టూల్స్ కనుక కావాలి అనుకుంటే bluechipalgos.com అని వెబ్సైట్ ఉందండి. వీళ్ళ ట్రేడింగ్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ కనుక మీకు కావాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ పేజ్ ఉంది. ఆ కాంటాక్ట్ పేజ్లో వాళ్ళ వాట్సాప్ నంబర్ ఉందండి. దానికి నా రెఫరల్ కోడ్ ఇవ్వండి. నా రెఫరల్ కోడ్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ ఒక 1 lakh వర్త్ టూల్స్ అండి. అంటే టూల్స్ ప్లస్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 ఖర్చు పెట్టకుండా ఇవి టూల్స్ ఎలా అవైల్ చేసుకోవాలి అనేది వాళ్ళు మీకు చెప్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ మన సబ్స్క్రైబర్స్కి రోజుకొకరికి మాత్రమే ఫుల్ టైం యాక్సెస్ ఉంటుందండి మీకు ఈ టూల్స్ వల్ల. ఒకవేళ మీకు టూల్స్ కావాలి అనుకుంటే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ.